కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. వెబ్ సిరీస్ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి చూస్తామో అవన్నీ ఈ వెబ్ సిరీస్లో ఉన్నాయనే ఫీలింగ్ అయితే కలిగించారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ అనే వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గరగా 1 hour రన్ టైమ్ తో 9 ఎపిసోడ్స్ ఉంటాయి. త్రిభువన్ మిశ్రా తను ఒక చార్టర్ అకౌంటెంట్ గా గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉందామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన వైఫ్ మొత్తంగా కేక్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. త్రిభువన్ మిశ్రా తన సేవింగ్స్ అన్ని ఒక బ్యాంక్ లో సేవ్ చేస్తుంటే బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం గవర్నమెంట్ సీజ్ చేసింది. తనకు ఒక్కసారిగా వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి మన త్రిభువన్ మిశ్రా ఎలా బయటకు వచ్చాడు, అనుకోకుండా ఆ ప్రయత్నంలో ఒక లోకల్ రౌడీ అనుకోకుండా ఆ ప్రయత్నంలో లోకల్ డాన్ చేతిలో చిక్కుకొని వాళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నాడా లేదా, తన కుటుంబం ఆయనకి సపోర్ట్ చేసిందా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్. మొదటి 4 ఎపిసోడ్స్ని ఖచ్చితంగా బోల్డ్ కంటెంట్తోనే నింపారు. ఆ తర్వాత మిగిలిన దాంట్లో ఉంటుందా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. 5 ఎపిసోడ్స్ మాత్రం వాళ్ళు ఓన్లీ స్టోరీ మీదే బేస్ చేసి రన్ చేశారు. అక్కడక్కడ అనిపించినా కానీ అంతగా ఏముండవు. ఇక త్రిభువన్ మిశ్రాగా యాక్ట్ చేసిన సిఏ టాపర్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అంతేకాకుండా ఆయనతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్న ఒక ఆవిడ, అదే మన లోకల్ డాన్ తాలుగా వైఫ్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇది ఒక డార్క్ కామెడీ. ఆ కామెడీని లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూస్తే ఇష్టపడతారు. చాలా ఎంగేజ్గా ఒక ఎపిసోడ్కి ఇంకో ఎపిసోడ్కి ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ రన్ చేస్తూ చాలా నీట్గా ఈ వెబ్ సిరీస్ని తీశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5 ఫ్రెండ్స్. ఇక మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. నాకైతే కరెక్ట్గా ఎండ్ చేశారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ వెబ్ సిరీస్ చూస్తే నా రివ్యూ మీకు నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం. మీరు కనుక ఈ ఛానల్ ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.